సికింద్రాబాద్ నుండి సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్న ట్రైన్లో చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ ఇప్పుడు వ్లాగ్ చేయలే. సో ఇందాక లైటింగ్ సరిగ్గా లేదు కదా, ఇప్పుడు లైటింగ్ పెంచాను చూడండి. సో ట్రావెలింగ్ ఇప్పుడే జస్ట్ ఒక గంట ముందు స్టార్ట్ అయింది. ఇంకా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఉన్నాం, ఇంకా హైదరాబాద్ దాటలేదు అనమాట. మెల్లమెల్లగా హైదరాబాద్ దాటి అలా వెళ్తూ ఉంటాం. ఇంకా బీ రోల్స్ అవి వస్తూ ఉంటాయి, మీకు మధ్య మధ్యలో బీ రోల్స్ వస్తూ ఉంటాయి. సో అవి చూడండి. మీకు లాస్ట్లో మళ్ళీ కొన్ని షార్ట్లు నేను స్టేషన్ దిగి చేస్తాను. అవి ఏంటంటే నెక్స్ట్ విజయవాడ వస్తుంది, ఇంకా కాజీపేట ఇవన్నీ వస్తాయి. అక్కడ దిగేది ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్ మనం విజయవాడలోనే ఒకసారి దిగి అక్కడ ఒక చిన్న వ్లాగ్ లాంటిది చిన్నది ఒక 1 minute 2 minutes మాట్లాడతాను. మధ్యలో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ దీని గురించి మొత్తం చెప్తాను అనమాట, ఎలా ఉంది జర్నీ అనేది. సో ఇది ఫస్ట్ టైం నేను చేయడం వ్లాగ్. జనరల్గా ట్రైన్ ట్రావెలింగ్ అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ట్రైన్ ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ తిరుగుతూ ఉంటాను కానీ ఎప్పుడు ఇలాగా వ్లాగ్లా క్రియేట్ చేయలేదు. సో మీ ముందుకి ఇదే ఫస్ట్ టైం తీసుకొస్తున్నా వ్లాగ్లా క్రియేట్ చేసేదన్నా. బీ రోల్స్ అవి చేశాను కానీ వ్లాగ్స్ అయితే క్రియేట్ చేయలేదు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం. సో ఇంకా వచ్చే కాలంలో ఇంకా చేస్తూనే ఉంటాను వ్లాగ్స్, చూస్తూ ఉండండి. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఏ స్టేషన్లో ఉన్నాం మనకు ఐడియా లేదు కానీ ట్రైన్ అయితే అటుపక్క నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. అదిగో చూడండి, మీకు కనిపిస్తుందా? అది బ్రైట్నెస్ హెవీ అయిపోయింది కదా, తగ్గిస్తారు. వెళ్ళిపోయింది ట్రైన్. సో ట్రైన్ చూసారు కదా. అండ్ బీ రోల్స్లో ఇంకా వస్తూ ఉంటాయి ట్రైన్స్, అవి వస్తూ ఉండండి. అండ్ మనం చేసింది ఎక్కడంటే ఫస్ట్ మనం ఎక్కింది నాంపల్లి స్టేషన్లో ఎక్కాం. నాంపల్లి స్టేషన్ నుంచి అలా మెల్లమెల్లగా ట్రైన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు. ఇంకో మనవాడు ఎవడో బిస్కెట్స్ అని అరుస్తున్నాడు వెనకాల నుంచి. పాపం వీడియోలో కనిపించాలని అరుస్తున్నాడో మరి దేనికి అరుస్తున్నాడో తెలియదు కానీ గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదో స్టేషన్ వచ్చింది, స్లో అవుతుంది ట్రైన్. ఏం స్టేషన్ చూద్దాం మరి. ఇందాకైతే భువనగిరి అవన్నీ దాటేసాం, ఇప్పుడు ఏ స్టేషన్ చూద్దాం. సో బట్ ఏంటంటే బాగుందన్నమాట. ఏసీ మరీ హెవీగా పెట్టకుండా, లైట్గా లేకుండా కరెక్ట్గా ఉంది. ఏసీ హెవీగా పెట్టేస్తారు ఒకసారి అయితే చలేస్తుంది. కరెక్ట్గా పెట్టడు ఏసీ, హెవీగా పెట్టకుండా. సో చాలా బాగుందన్నమాట. అండ్ అటుపక్క ఉన్న ట్రైన్ ఏంటి, అదే ప్యాసింజర్ ట్రైన్లో ఉంది. గోల్కొండ ఎక్స్ప్రెస్ అంట. మనం ప్యాసింజర్ అనుకున్నాం కానీ ఎక్స్ప్రెస్ అది. కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్లు కూడా ప్యాసింజర్ లాగే తీసుకెళ్తున్నారు, ప్రతి చోట ఆపుకుంటూ వెళ్తున్నాయి. ఇంకా మనం ఎక్కితే సూపర్ ఫాస్ట్లో ఎక్కాలన్నమాట, లేదంటే ప్యాసింజర్లు ఎక్కామంటే వెళ్ళినట్టే, ఇంటికి వెళ్ళినట్టే. అలాగే ఎక్స్ప్రెస్లు కూడా అలాగే తయారైనాయి, మెల్లిగా తీసుకెళ్తున్నారు అనమాట. తీసుకెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇది కూడా అలాగే ఆపేశాడు బయట. ఎక్స్పోజర్ మళ్ళీ హెవీ అయిపోయింది, తగ్గిస్తాను చూడండి. అగో సో అలా ఉన్నది, అలా ఆపకుండా కూర్చుంటాడు. మళ్ళీ పెంచి వీడియో కోసం మళ్ళీ పెంచాల్సిందే. లోపల సరిపడల బ్రైట్నెస్ లేకపోతే. సో అలాగా మాన్యువల్ వాడితే అంతేనండి, మీరు పెంచుకోవాలి తగ్గించుకోవాలి. లేదంటే కెమెరాకి కంట్రోల్ ఇచ్చి ఆటో మోడ్లో పెట్టారంటే మొత్తం కెమెరా చూసుకుంటుంది. బట్ ఆటో మోడ్ అంత ఏం బాగోదు, చిరాకు వస్తూ ఉంటుంది. కెమెరా దానికి అదే డిసైడ్ చేయడం ఏంటి, ఒక్కోసారి హెవీగా ఉంటుంది, ఒక్కోసారి తక్కువ ఉంటుంది అనమాట. సో
సో అందుకే అనమాట. సో అలా చేయడం కంటే ఇలా చేసుకోవడం బెటర్ కదా. సో మనం మాన్యువల్లో మార్చుకుంటూ ఉంటే ఎప్పుడు ఏం కావాలో సెట్టింగ్స్ మనకు కరెక్ట్గా తెలుస్తాయి, కరెక్ట్గా మార్చుకుంటూ ఉంటాం. ట్రైన్ మళ్ళీ కదిలింది, మరి స్టేషన్లో ఖాళీ అయిందో లేదో తెలియదు కానీ అందుకే ఆపేసి ఉంటాడు ఇక్కడ కాసేపు. ఇది పేరుకి ఇది కూడా సూపర్ ఫాస్టే కానీ ఇది కూడా ఆపుకుంటూ వెళ్తున్నాడు ఏంటి. వద్దు, ఎక్కితే ఇంక వందే భారత్ లెక్కలు ఎక్కితే ఒక 5 అవర్స్లో తీసుకుపోద్ది. అదైతే ఎక్కడ ఆగకుండా తక్కువ స్టాప్స్ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఓన్లీ ఇంకా బట్ ప్రైస్ కూడా అలాగే ఉందండి. దీనికి దానికి కంపేర్ చేస్తే కూర్చొని వెళ్ళడానికే చాలా ప్రైస్ ఉంటుంది ఇది. బట్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా మనం వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి వెంటనే మనకి చాలా అర్జెంట్ పని ఉంది వెళ్ళాలంటే వందే భారత్లో వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా ఫ్లైట్ తర్వాత అదే అనమాట, ఆ రేంజ్లో ఉన్నాయి రేట్లు దానికి. అండ్ నెక్స్ట్ ఇది ఏదో చిన్న స్టేషన్ అనుకుంటా, మరి ఇక్కడ ఎందుకు ఆపాడో తెలీదు, మళ్ళీ మెల్లిగా లాక్కెళ్తున్నాడు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటో మరి. వీడు దేనికోసం, ఈ పక్క ట్రైన్ అయితే దేనికోసం ఆపినట్టున్నాడు. ఇది ఎప్పుడు కదులుతుందో ఎన్నింటికి వెళ్తుందో. సో ఇప్పుడు తెలుస్తుంది మనకి స్టేషన్ ఏంటో. చూద్దాం. అలేర్ అంట, అలేర్ స్టేషన్ అన్నమాట. విన్నారా, పానీ పానీ అనుకుంటూ వెళ్తున్నాడు. ట్రైన్లు ఇవే ఇంకా కామన్గా వస్తూనే ఉంటాయి. అదే కాఫీ అంటాడు, లేదా టీ అంటాడు, పానీ అంటాడు, ఏదో ఒకటి అలా వెళ్తూ ఉంటాయి. సో అదండి, మళ్ళీ మీకు విజయవాడ వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనం దగ్గరకు వచ్చాం విజయవాడ. నేను చెప్పాను కదా విజయవాడ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను బ్లాగ్ అని. సో విజయవాడ దగ్గరకు వచ్చాం. ఇవ్వండి చూడండి, ఉండే కొద్ది వ్యవస్థగా తయారవుతుంది అంతా. బయటికి ఇక్కడికి మళ్ళీ ఎక్స్పోజర్ మార్చాలన్నమాట. సో మార్చుతాం, మళ్ళీ మార్చి మీకు చూస్తాను అనమాట ఎలా ఉంటుంది. సో మళ్ళీ ఎక్స్పోజర్ హెవీ అయిపోయింది, సీకులు తగ్గింది. బట్ ఎలా పట్టుకుని మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. ట్రైన్ టర్నింగ్ తిరుగుతుంది, టూ టర్న్ తీసుకుంటుంది. కాకపోతే మీకు ఏం కనిపిస్తుంది, ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు పెడితే బయట పెడితే దగ్గరకు వస్తాం విజయవాడ, భలే ఉంది. మన ఆంధ్రాని కొట్టింది ఏ ప్లేస్ లేదండి. మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి, మళ్ళీ చెరువులు ఉంటాయి చుట్టూరు. ఇవి ఎదురుగుండా చెరువు కనిపిస్తుంది నాకు. చెరువు మరి చెరువు చూసారా ఎలా ఉందో, భలే ఉంది చూసారా ప్రదేశం. అంతా అలాగే ఉంటుంది మొత్తం ఈ ప్రదేశం అంతా. ఇంక మన గోదావరి ఏరియా వచ్చిందంటే ఇంకా బాగుంటుంది. విజయవాడ అంటే కొండలు ఇవన్నీ ఉంటాయి, ఏవో కొండలు మీకు కనిపిస్తూనే ఉంటుంది. విజయవాడ ఎంటర్ అవుతున్నాం అంటే కొండలు ఇవన్నీ ఉంటాయి, భలే ఉంటుంది విజయవాడ. ఏదో యాసకాలం అప్పుడు మాత్రం రోడ్ వేస్తుంది అనుకోండి, మిగతా అన్ని టైమ్స్లో చాలా బాగుంటుంది. మొన్న ఈ మధ్య కూడా రోడ్ వేసింది కదా, మళ్ళీ నార్మల్ అయింది. కానీ చాలా సంవత్సరాల తర్వాత రావడం అంటే ఈ ఫ్లడ్స్ ఎంత బీభత్సంగా రావడం చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాయి. ఈ 4 తర్వాత వచ్చినాయి అనమాట. లేదంటే అసలు రానే రావు. ఈ సంవత్సరాల ముందు అట్లా వచ్చేయే కాదు, ఇప్పుడు వచ్చినాయి అంట. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి, 2005లో వచ్చినట్టు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో చాలా పెద్దదంట తుఫాను. యాక్చువల్గా విజయవాడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది అనుకోండి. సో బ్యాక్ మళ్ళీ నా ఫేస్ చూపిస్తాను బ్లాగ్లో.
లోపల బ్రైట్నెస్ ఏమో తక్కువ వస్తుంది, బయట పెడితేనేమో ఎక్కువ అయిపోతుంది బ్రైట్నెస్. సో అది జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి వస్తుంది మాన్యువల్ లో పెట్టినప్పుడు. అదే మీరు చక్కగా చూసుకోవాలి. మీకు మాన్యువల్ అంటే అన్ని మీ చేతిలోనే కంట్రోల్స్. సో పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయలేదనుకో తేడా వచ్చేస్తుంది అనమాట. సో కరెక్ట్ గా మేనేజ్ చేయండి. ఏదైనా చేస్తున్నారంటే మనం పర్ఫెక్ట్ గా చేస్తేనే మనకు పేరు కూడా వస్తుంది, లేదంటే ఏం రాదనమాట. అండ్ ఇంకా దగ్గరికి వచ్చాం విజయవాడ. చాలా బాగుంది. ఇక కొండలు చూసారా, ఎదురుకుండా కొండ కనిపిస్తుంది. ఆగండి మీకు కొండ చూసారా ఎలా ఉందో మొత్తం. అదంతా బేవకంగా ఉంటుంది కొండ. చుట్టుపక్కల ప్రదేశాలు అయితే అమ్మమ్మ భలే ఉంది. కాకపోతే విజయవాడ వస్తున్నామని ఇంకొక సైన్ చెప్పిన వేడి కప్పుకుంది. మొత్తం సరౌండింగ్ అంతా చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా అనిపిస్తుంది. అప్పుడే విజయవాడ ఎంటర్ అయిపోయిన స్టార్టింగ్ లోనే బేవకంగా ఎండ పడుతుంది అనమాట. చూడండి ఈ భోగిలు ఇవన్నీ ఇంజిన్లు అన్ని పట్టుకెళ్ళి మళ్ళీ దాంట్లో కలిపేస్తారు భోగిలకి. సో మా వెయిట్ చేస్తున్నట్టు నేను భోగిలు ఇంజిన్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా పైన అయితే ఘాట్ ఉన్నాడు, ఘాట్ మనల్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనమాట. స్లోగా వెళ్తుంది ట్రైన్. ఇంకా దగ్గరకు వచ్చాం. ఇంకా అక్కడ ఉంది, ఇంకా మళ్ళీ హెవీ అయిపోయింది. అప్పుడు కరెక్ట్గా ఉంది. సో అలాగా మనం మ్యానిపులేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కెమెరాని. ఒకవేళ మాన్యువల్ లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, లేదంటే ఏం బాగోదు. అండ్ అటుపక్క ట్రైన్ ఒకటి వెళ్తుంది. సో వర్కర్స్ ఏమో ఫుల్ పని చేస్తున్నారు ఇక్కడ. అదంతా గూడ్స్ లైన్ అనుకుంటా. అటు నుంచి గూడ్స్ మాత్రమే వెళ్తున్నాయి, అసలు ఏమీ లేవు అటు. నార్మల్ ట్రైన్స్ కి 3 ట్రాక్స్ అనుకుంటా. అటుపక్క కూడా ఉండుంటాయి ఇంకా ట్రాక్స్. అయితే విజయవాడ చాలా ట్రాక్స్ ఉంటాయండి, ఇయే కాదు అటు సైడ్ కూడా ట్రాక్స్ ఉంటాయి మొత్తం. మాకు అదంతా ట్రాక్లే మొత్తం, అదంతా కనిపిస్తుంది మొత్తం. చూపించరా మీకు? చూపిస్తాను. హెవీ వచ్చింది కదా, తగ్గిస్తాను బ్రైట్నెస్. అవి అటుపక్క ట్రాక్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి వెళ్తుంది గూడ్స్ వెళ్తుంది. చూడండి, జూమ్ చేస్తాను. అవి గూడ్స్ అవన్నీ గూడ్స్ ట్రాక్స్ అనమాట. ఇంకా తర్వాత అటు సైడ్ మళ్ళీ నార్మల్ ట్రైన్స్ వెళ్ళి కూడా ఉంటాయి ట్రాక్స్. స్టేషన్ రెడ్ సిగ్నల్ వేసాడు, వెళ్ళదు అయితే ట్రైన్ ఆపేస్తాడు. ఇప్పుడు కాసేపు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు, కాసేపు వెయిట్ చేసి వెళ్దాం. మనల్ని ఆపుతాడు కాసేపు. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఇచ్చాడు కదా, ఎప్పటి వరకు కాదు. స్లోగా లాగుతున్నాడు ట్రైన్. అలా లాగినా పర్వాలేదు, కానీ మరి ఆడు ఇచ్చాడు, సిగ్నల్ ఇచ్చాడు. మళ్ళీ ఆపేస్తాడు అనుకున్నాను, కానీ సిగ్నల్ ఇచ్చాడు బాగానే. హెవీ అయిపోతుంది చూసారా ఒక్కోసారి. సో 200లోనే పెట్టుకుందాం, కరెక్ట్గా ఉంటుంది బ్రైట్నెస్. అది బ్యాక్గ్రౌండ్ లైట్ చూసారా, సినిమాటిక్ లైటింగ్ లాగా కరెక్ట్గా పడుతుంది మన మీద. అది చూసి కరెక్ట్గా బాగుందని లైటింగ్. ట్యూబ్ లైట్ పడుతుంటే చాలా బాగుంది. మెల్లిగా లాగుతుంది. ఇంక స్టేషన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను బ్లాగ్. అదిగో వెస్ట్ క్యాబిన్ అని రాసింది. ఇంకా దగ్గరికి వచ్చినట్టే విజయవాడ. కొంచెం డిస్టెన్స్ ఉంది, అలాగా మెల్లిగా లాక్కెళ్తాడు కదా స్టేషన్ దగ్గరికి వచ్చి కొద్ది. లాక్కెళ్ళడానికి టైం పడుతుంది. ఫాస్ట్గా లాక్కెళ్ళిపోతే ఏముండదు, కానీ స్లోగా లాక్కెళ్తూ ఉంటాడు దీన్ని. ఏదో గూడ్స్ బండి అటుపక్క గూడ్స్ బండి వెళ్తుంది సరే, స్లోగా అలా లాక్కెళ్తూ ఉంటాడు చెప్పగట్టు. ఫాస్ట్గా పట్ మనం లాక్కెళ్ళి స్టేషన్లో పెట్టేయడానికి చేయకుండా స్లోగా లాక్కెళ్తాం. మేబీ బ్రేక్స్ అంత ఫాస్ట్గా పడవని చెప్పి ఇక్కడ నుంచి స్లోగా తీసుకెళ్తారు, ఒక రీజన్. అండ్ రెండో రీజన్ ఏంటంటే ఐదర్ కావాలనే స్లోగా తీసుకెళ్తాడు, అది ఒక రీజన్. సో అది రెండిట్లో ఏ రీజన్ అన్నా అవ్వచ్చు. సో చూద్దాం. ఇక్కడ ఎవరో గార్డు మరి ఎవరో కింద పడుకున్నా అలా వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆయన పడుకున్నారు, ఫోన్ మాట్లాడుతున్నాడు.
మధ్యాహ్నం నమాజ్ బాగా చేస్తున్నట్టున్నారు, సౌండ్లు గట్టిగా వస్తున్నాయి ఇక్కడ వరకు. విజయవాడలో ఇబ్రాహీంపట్నం అని ఉంటుందండి, అక్కడ ఉంటారు బాగా ముస్లిం. ఇంకా అదొకటనే కాదు, చాలా ప్రదేశాల్లో ఉంటారు, బట్ అది బాగా ఫేమస్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఉంటారు, మన ఏంటి గుడి దగ్గర కూడా ఎక్కువ పెట్టారనమాట. ఏంటి ముస్లింలు ఉంటారు మన గుడి దగ్గర, భవానీ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ బాగా ఉంటారు జనాలు కూడా. సో ఇవి ఇక్కడ ఇంజిన్లు అన్నీ అక్కడక్కడ పేర్చి పెట్టారు ఏంటో మరి. ఆ ఇంజిన్లు అలా ఎప్పుడన్నా అవసరం అయితే తీసుకెళ్తారు అనుకుంటా. ఇంకో ఇక్కడ ఒక ఇంజిన్ వెయిట్ చేస్తుంది. ఎవడో ఇక్కడ పేషెంట్లీగా వెయిట్ చేస్తున్నాడు, వెళ్తుంది ట్రైన్. పెజపాడ దుర్గమ్మ ఒకటైతే తెలుసామండి విజయవాడ. అది దూరంగా స్టేషన్ కనబడుతుంది, మీకు కనబడుతుందా లేదో కానీ. ఈ కెమెరా గాట్ ఓన్లీ 34 మెగాపిక్సెల్స్, 34 36 ఉంటాయి ఎగ్జాక్ట్గా. మర్చిపోయాను అన్నమాట, స్పెక్స్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేవు కానీ. బట్ మన కళ్ళకుండే మెగాపిక్సెల్స్ దానికి చాలా ఎక్కువ కదా. జూమ్ రేంజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది దూరం నుంచి. సో అదిగోండి అలా వెళ్తున్నాం మెల్లిగా, దగ్గరకు వచ్చాం, చాలా దగ్గరకు వచ్చాం. చూడండి ఇదంతా ప్రదేశం అంతా చూడండి ఎలా ఉంది. మీకు చూపిస్తాను మొత్తం చుట్టుపక్కల అసలు ఎలా ఉందని. ఇంకా అది జస్ట్ షో కింద పెట్టారా లేదా ఏదన్నా పని చేసినప్పుడు తీసుకెళ్తారా, అది అక్కడ ఉంది చూసారా గ్రీన్ కలర్గా అదొకటి ఉంది. సో ఇంకా దగ్గరకు వచ్చాం. ఇదేదో ట్రైన్ ఇటు వచ్చేస్తుంది, ఇది ఇలా వెళ్ళిపోద్ది అనుకోండి, ఈ ట్రాక్ మీద వెళ్తుంది అనుకుంటే. ఇక్కడ ట్రైన్ వస్తుంది చూడండి, అది కనిపిస్తుంది మీకు ట్రాక్ మీద అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట ట్రైన్. అది స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అంట. ఇంకా ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నా, జనాలు ఎక్కేద్దామని ట్రై చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. సో ఇదిగోండి దగ్గరికి వచ్చాం, ఇంకా విజయవాడ స్టేషన్కి వచ్చాం. ఇంకా ప్లాట్ఫారం అటు వచ్చినట్టుంది. అటు వచ్చిందా ఇటు వచ్చిందా? ఇటే వచ్చింది ప్లాట్ఫారం, మనం ఉన్న సైడే వచ్చింది అనమాట ప్లాట్ఫారం. అదిగోండి ఇదిగో మన విజయవాడ జంక్షన్. జూమ్ చేద్దాం, అదిగో. సో జంక్షన్ జామ్ అయిపోద్ది అంటారు కదా, అది ఇదేనేమో. సో విజయవాడ జంక్షన్ అయితే వచ్చేసాం. మనం ప్లాట్ఫారం దగ్గరికి అప్రోచ్ అవుతున్నాం మెల్లిగా, స్లోగా. ఇంకొంచెం ఉంది, వచ్చేసాం ప్లాట్ఫారం దగ్గరికి. ఎదరికి వెళ్ళే కొద్ది జనం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకొంచెం దూరం ఉంది. సో ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఫుల్గా ఉన్నారు జనం. చూడండి మొత్తం ఎలా ఉన్నారు చూడండి. ట్రైన్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు మొత్తం అందరూ వరుసగా. కాసేపట్లో ట్రైన్ ఆగుతుంది, మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇది ఎక్కడ ఆపుతాడో, మన B1 అంటే ఎక్కడికో వెళ్ళిపోద్దాము. కొంచెం దూరం ఉంది మన స్టాప్ రావడానికి. 7S6 B1 ఎదురు ఉంది, బాగా ఎదురు. సో ఇంకా దిగి వాళ్ళు దిగుతారు అనుకుంటా వాళ్ళకి సైడ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనం విజయవాడ స్టేషన్లో వచ్చాం అనమాట. స్టేషన్ సరౌండింగ్ అంతా చూడండి ఎలా ఉంది మొత్తం. అగో స్టేషన్ అంతా చూసారు కదా ఎలా ఉంది. సో ఇంకా స్టార్ట్ అవ్వడానికి ట్రైన్ ఎంత టైం పడుతుందో మనకైతే ఐడియా లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటా ఇక్కడ.
10 నిమిషాలు అయితే మళ్ళీ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో ఏమన్నా కావాలో తీసుకుందాం, తీసుకుని వెళ్ళిపోదాం. బిర్యానీలు ఇవన్నీ ఆల్రెడీ తినేసుకున్నారా. మనకు కావాల్సింది ఓన్లీ ఒక వాటర్ బాటిల్ కావాలి. సో లెట్స్ టేక్ 1 వాటర్ బాటిల్ అండ్ లీవ్. ఓకే, ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం, తీసుకుని వెళ్ళిపోదాం. బా, విజయవాడ నిజంగా విజయవాడ లాగే ఉంది. విజయవాడ బీయింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇదే అనమాట. సో అప్పుడు చూసారు కదా విజయవాడకు ఆపోజిట్గా జరిగింది, ఫుల్ ఫ్లడ్స్ వచ్చేసి ఎలా పడితే అలా అయిపోయింది. ఇప్పుడు విజయవాడ ఎలా ఉందంటే ఫుల్ దానికి రియల్ నేచర్ చూపిస్తుంది. ఉడుకు బీభత్సంగా వస్తూ ఉంటుంది విజయవాడ. సో అలాగే ఉందన్నమాట. చాలా వేడి వస్తుంది. ఆంధ్ర అంతా ఇలాగే ఉంటుంది, బట్ విజయవాడ దానికి డబల్ ఉంటుంది అనమాట. ఆంధ్రాతో పోలిస్తే విజయవాడ, గుంటూరు ఇవన్నీ అంతే. సో జనాలు అయితే చాలా బిజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.